అంతేకాకుండా మహిళా సంఘాల ద్వారా మహిళలను యాజమాన్యం చేసి కూడా బస్సులు కొనుగోలు చేస్తాను. మహిళలు బస్సుకు సంబంధించినటువంటి ఉచిత బస్సు తర్వాత కొంత డిమాండ్ ఉన్నమాట వాస్తవం. ఇప్పటికే అనేక కొత్త బస్సులు ఈవెన్ హైదరాబాద్ నగరంలో కూడా కొత్త రూట్లను ఇంట్రడ్యూస్ చేస్తాను. గౌరవ సభ్యులందరూ కూడా ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సులు డిమాండ్ చేస్తా ఉన్నారు. ప్రభుత్వం దానికి అనుగుణంగా ఇటీవల జరిగిన రివ్యూలో కొత్త బస్సుల కొనుగోలుకు సంబంధించి కానీ లేదా ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి PM E-డ్రైవ్ కింద మరి ఎలక్ట్రికల్ బస్సులు తీసుకునే అంశానికి సంబంధించిన విషయంలో కూడా సానుకూల నిర్ణయం తీసుకొని ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన జీతభత్యాలు ఇష్యూ కావచ్చు, వాళ్ళు గతంలో బకాయిలు పెట్టిన PF ఇతర అంశాలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తాను. విలీన సమస్య కమిటీ దగ్గర పెండింగ్ ఉంది. గుర్తింపు సంఘాలకు సంబంధించిన ప్రభుత్వం దగ్గర డిస్కషన్ అయ్యేది ఉన్నది. వీటన్నిటికి సంబంధించి ఆర్టీసీ కార్మికుల సంక్షేమం ఈ ప్రభుత్వ లక్ష్యంగా, ప్రయాణికుల సౌకర్యం ఈ ప్రభుత్వ లక్ష్యంగా, ఆర్టీసీని అభివృద్ధిలోకి తీసుకుపోయే విధంగా కార్యాచరణ తీసుకుంటున్నామని మీ ద్వారా గౌరవం వెలుస్తాను. ఇంత స్పష్టంగా 1950 క్వశ్చన్ నెంబర్ సేమ్ దానికి అప్పుడు ఆన్సర్ మళ్ళీ సభ్యులు అడిగిన దానికి సేమ్ క్వశ్చన్ 1955 ఉంది. ఆర్టీసీ విలీనంకి సంబంధించి ఉన్నది, ఎలక్ట్రికల్ బస్సులకు సంబంధించి ఉన్నది.